క్యాసే చేసావు. నాకు తెలిసి 3-4 సార్లు బ్యాక్ టు బ్యాక్ చూశాను. అందరికీ నమస్కారం అండి. అందరికీ ముందుగా హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పాను. మా ఆవిడికి కూడా చెప్పిన తర్వాత చెప్తున్నా. సో నాకు ఇది ముందుగా కోన గారు ఒక ఫ్యూ డేస్ బ్యాక్ చూపించారు ఈ టీజర్. తర్వాత సాంగ్ ఏదో రిలీజ్ చేస్తాం February 14th అంటే నేను ఒకటే అన్నా, ఎట్టి పరిస్థితుల్లో ఇది February 14th సాంగ్ నాకు తెలుసు విజయ్ బుల్గన్ గారి ఆడియోస్ ఎలా ఉంటాయో, కానీ ఫస్ట్ ఈ కంటెంట్ ఎండాలి సార్ అని గొడవ చేసింది నేనే. ఏం సార్, సో ఇంకేం చెప్పొద్దు, ఇది పంపించండి సార్, చాలా బాగుంటుంది. అంత అంటే హార్ట్ టచింగ్గా ఉంది, చాలా అసలు బుల్ సైడ్ లాగా వెళ్తుంది ఇది జనాలకి అనిపించింది. సో అలానే ఇందాక అది ప్లే అవుతున్నప్పుడు జనాలు వెనక నుంచి అరుస్తుంటే సేమ్ ఫీలింగ్ అందరికీ అదే కలుగుతుందనే నమ్మకం వచ్చింది. సో ముందుగా రోషన్ గురించి చెప్పాలి. నాకు టీజర్ చూడంగానే నేను వెంటనే ఒక ఫ్యాన్ బాయ్ లాగా మన జనరల్గా ఉంటుంది చూసారో ఒక ఎగ్జైట్మెంట్, అలా నెంబర్ తీసుకొని రోషన్తో నేను మాట్లాడాను. తమ్ముడు అసలు కిక్ క్యాసే చేసావు. నాకు తెలిసి 3-4 సార్లు బ్యాక్ టు బ్యాక్ చూశాను రోషన్, బ్యాక్ టు బ్యాక్. అంటే చాలా పెద్ద స్టార్ మెటీరియల్ మనోడు. అది 100% నాకున్న ఈ 6 సినిమాల అనుభవంతో చెప్తున్నాను. చాలా చాలా పై లెవెల్కి వెళ్తాడు. అంటే ఒక యాక్టర్ నేను బాగా చేస్తున్నాను అని అండర్లైన్ చేస్తూ యాక్ట్ చేయటం ఒక పద్ధతి, అసలు కూల్గా ఒక నిజంగా హార్ట్ బ్రేక్ అయిన ఒక కుర్రోడు ఆ ఏజ్లోకి వెళ్ళి చేసినట్టు ఆ ఐ బ్లింకింగ్ కానీ ఆ మాట తడబాటు కానీ ఎంత బాగా చేశాడంటే అంత బాగా చేసేవారు రోషన్. సో తప్పకుండా ఇందాక త్రివిక్రమ్ గారు కూడా అన్నారంట, కుర్రోడు త్వరగా పెద్ద అయిపోతే మాకు చాలా పెద్ద హీరో దొరికాడు అన్నట్టు. సో రోషన్ నీకు ఇంకో మాట చెప్పాలి, నేను రెగ్యులర్గా ఎప్పుడైనా నేను సుకుమార్ గారిని కలుస్తూ ఉంటాను. కలిసినప్పుడు ఆయన అన్నారు, బాబీ నీ లవ్ స్టోరీ నాకు చాలామంది చెప్తుంటారు, నాకు కూడా తెలుసు, నువ్వు తీస్తావా నన్ను తీసేయమంటావా అన్నారు. లేదు సార్ నేనే తీస్తానన్నాను. సో అలా అంటూ తీస్తూ నేను లవ్ స్టోరీలకు వస్తే ఫస్ట్ నీతోనే మొదలెడతా. అలానే శ్రీదేవి కోర్ట్ సినిమాతో చూసాం, నువ్వు ఇన్స్టాలోనే చాలా పాపులర్, తర్వాత కోర్ట్ సినిమాలో చాలామంది గుండెల్లోకి వెళ్ళిపోయావు. ఈ సినిమాలో కూడా నువ్వు ఎంత బాగా చేసావో ఈ చిన్న గ్లిమ్స్ సరిపోతుంది. అలానే ఈ సినిమాలో నువ్వు చేసిన పాత్ర గురించి కోన గారు చెప్తా ఉన్నారు. తప్పకుండా చాలా బిజీ అయిపోయావు, నీకు ఈ ఈవెంట్ కోసం నీ డేట్ కోసం కోన గారు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. తమిళ్లో అన్నింటిలో నువ్వు బ్లాక్ చేసేసావు నీ డేట్స్. సో కీప్ ఆన్ గ్రోయింగ్, ఆల్ ది బెస్ట్ నీకు కూడా. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ మిగతా అందరికీ ఎవరైనా ఫ్రెండ్స్ అందరూ, తమ్ముడు నీ తాలిబొట్టు లోపల ఉందా లేదుగా, పాకెట్లో పెట్టుకోండి జాగ్రత్తగా, సినిమా ఏదాకా అది జేబులో ఉంచుకో. అండ్ ఫ్రెండ్స్ అందరికీ చేసిన అందరికీ, క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.